భారత స్టాక్ మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అంటే ఎఫ్ఐఐలు మరోసారి భారీగా పెట్టుబడులు పెట్టారు. ఒక్క వారంలోనే $1 బిలియన్ పైగా భారత ఈక్విటీ మార్కెట్లోకి పెట్టుబడులు వచ్చాయి. ఇది జూన్ 2025 తర్వాత నమోదైన అత్యధిక వారాంత కొనుగోలుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న విశ్వాసం, కంపెనీల మెరుగైన ఆర్థిక ఫలితాల అంచనాలు, అలాగే ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్లో ఉన్న వృద్ధి అవకాశాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎఫ్ఐఐల కొనుగోళ్లు పెరగడం మార్కెట్ సెంటిమెంట్ కు సానుకూల సంకేతంగా పరిగణిస్తున్నారు. దీంతో నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలకు కూడా మద్దతు లభించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే అంతర్జాతీయ పరిణామాలు, వడ్డీ రేట్లపై కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు మార్కెట్పై ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎఫ్ఐఐల పెట్టుబడులను మాత్రమే ఆధారంగా తీసుకుని నిర్ణయాలు తీసుకోకుండా కంపెనీల బలమైన ఫండమెంటల్స్, దీర్ఘకాల పెట్టుబడి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.